వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు ఇంకో వీడియో ఏంటంటే, ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము. సో తిరుపతి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. సో ఈరోజు మేము మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాము. సో ఇంకా మెట్ల మార్గంలో వెళ్తూ మెట్లు కానీ మా జర్నీ కానీ అన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. సో కీప్ వాచింగ్ అండి. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కీప్ వాచింగ్, ఫాలో చేసేయండి. సో ఇంకా మేము బయలుదేరామండి. సో ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 7 అయింది ఆ టైం, బయలుదేరే టైంకి. ఎందుకంటే మనకు నగరి నుంచి తిరుపతి ఒక 1.5 అవర్ పడుతుంది, గంటన్నర పడుతుంది. మన ఓన్ వెహికల్ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా బస్ కదండి. సో అందుకనేసి గంటన్నర పడుతుంది టైము. సో ఇంకా ఇది తమిళనాడు బస్ అండి. సో ఇక్కడ తమిళనాడు బస్ ఎక్కాము. చూడండి తమిళనాడు బస్సు ఎలా ఉందో. బాగుందండి, చాలా బాగుంది తమిళనాడు బస్సు. సో అక్కడ నుండి మళ్ళీ మేము తిరుపతి చేరుకున్నాము. తిరుపతి బస్ స్టాండ్లో దిగిన వెంటనే మళ్ళీ ఇంకా ఆటో తీసుకున్నామండి అలిపిరి వరకు వెళ్ళడానికి. సో ఇంకా అలిపిరి వరకు ఆటోలో వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ ఇంకా అలిపిరి రాగానే ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది కదా. సో అందుకనేసి మీకు ఇది వీడియో తీద్దాము అనేసి ఇది ఒకసారి వీడియో తీశాను. సో ఇక్కడ దిగగానే మైండ్ సెట్ మొత్తం మారిపోతుందండి. అసలు అసలు ఏది గుర్తురాదు, ఏమీ అసలు అంటే అంటే ఒక ప్రపంచం ఉంది బయట అనేది అసలు ఏది గుర్తురాదు. అంతే ఇంకా వెంకటేశ్వర స్వామి, ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి ఆ ప్రకృతి అందాలు, ఇవే అసలు మనసులో అదే ధ్యాస ఉంటుంది. సో ఇంకా అక్కడ దిగిన తర్వాత వెంటనే ఇంకా లగేజ్ అంతా మేము కౌంటర్లో ఇచ్చేసాము. లగేజ్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మేము టిఫిన్ చేస్తున్నామండి. సో ఇంకా పాప నేను అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది నా మొహంలో ఆనందం అనేది. అలా వచ్చేస్తుంది తిరుపతి వెళ్ళిన వెంటనే. అదేంటో తెలియదు నాకు, కానీ నాకు అసలు వెళ్తున్నాము అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా టెంకాయ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఫస్ట్ స్టెప్ దగ్గర టెంకాయ కొట్టాలి కదా. సో అందుకనేసి ఇంకా అక్కడ టెంకాయ కొడదాము అనేసి ఇంకా అక్కడ టెంకాయ కొట్టాము. సో అక్కడ వీడియో తీయమని ఒక అన్నాన్ని నేను అడిగాను. సో ఆ అన్న ఏం చేసిండు, సరిగ్గా వీడియో తీయలేదు. ఇక అందుకే ఇంకా నేను ఆ వీడియోని పెట్టట్లేదండి. లేకపోతే అది షార్ట్ రూపంలో కొంచెం పెట్టినా, కానీ ఇక ఎందుకంటే మా పాపని తీయమంటే మా పాప మంచిగా తీసేది, కానీ మా పాప నేను ఇద్దరం వీడియోలో రావాలి అనేసి ఒక అన్నకు, వేరే అన్నకి ఎవరికో ఇచ్చాను నేను, కొట్టండి కొంచెం వీడియో తీయండి అనేసి. సో అతను సరిగ్గా తీయలేదు. తీయకపోయేసరికి వీడియో రాలేదు. సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసామండి, నడక స్టార్ట్ చేసాము. మధ్య మధ్యలో గోపురాలు అన్నీ వచ్చాయి. నేను ఒక 2-3 గోపురాలు ఏమో తీసానండి, ఎందుకంటే తర్వాత చాలా అలసిపోయాను. ఇంకా చాలా అలసిపోయేసరికి అసలు నేను ఎక్కువ వీడియో అనేది తీయలేదు. స్టార్టింగ్లో బాగానే వీడియోలు తీసాను నేను. సో చూడండి ఎంత పెద్దగా ఉంది గోపురము, ఎంత మంచి కట్టడాలు ఉన్నాయండి. నిజంగా అండి, అప్పటి పాతకాలం కట్టడాలు. ఎంత మన పూర్వము మన పెద్దలు అనేది ఎంత మంచి కట్టడాలు కట్టారండి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో గోపురం అయితే. ఆ గోపురం అంటారా దాన్ని, అది ఉంటుంది కదా దాన్ని, అది ఎంత పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ నడక స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మళ్ళీ మనకు మధ్య మధ్యలో మన వెంకటేశ్వర స్వామి అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు అన్నీ వస్తాయండి. సో ఇది మత్స్య అవతారము. సో ఈ అవతారాలు కూడా కొన్ని తీసాను, మళ్ళీ ఎక్కువ తీయలేదు. ఎందుకంటే చెప్పాను కదా ఫుల్ టయర్డ్ అయిపోయాను, కాళ్ళ నొప్పులు ఇప్పటికీ ఉన్నాయండి. నేను ఆల్రెడీ నేను తిరుపతి వెళ్ళేసి వచ్చి 2 డేస్ అయింది, అయినా కాళ్ళ నొప్పులు ఇంకా ఉన్నాయి. ఇక అంతే, ఇక నొప్పులు వస్తాయి కదండి. సో ఇంకా ఎంట్రన్స్లో, సో ఇంతకుముందు అటు నుండి వెళ్ళేటప్పుడు ఇంత చెక్-ఇన్ ఉండకపోతుండే, బట్ మళ్ళీ ఇంక ఇప్పుడు చెక్-ఇన్ చేశారు. సో అక్కడి నుంచి లోపలికి మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇక్కడ మోకాలు ఆనిస్తే మోకాల నొప్పి ఉండదు అని అంటారు. సో అందుకనేసి ఇక్కడ మోకాలు ఆనిచ్చామండి. సో ఇంకా మేము మెట్ల మార్గంలో ఇంకా నడుస్తున్నాము. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మేము మెట్లు నడుస్తూ ఉంటే గరికపాటి గారు చెప్తారు కదా,
మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతూ ఉంటే కింద ఉన్న తిరుపతి చిన్నగా కనిపిస్తుంది అనేసి. సో అలాగే ఎన్నో కష్టాలను దాటుకుంటూ దాటుకుంటూ మనము వస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ కష్టాలన్నీ చిన్నవే కదా అనేసి. అలా అనిపిస్తుంది నిజంగా అండి. ఒక్కొక్కసారి గరికపాటి గారి మాటలు చాలా ఇన్స్పైర్గా ఉంటాయి. సో నేను అలాగే ఒకసారి చూద్దాము అనేసి అలసిపోయినప్పుడు కింద చూసేసరికి తిరుపతి అనేది చాలా చిన్నగా కనబడిందండి. అంతే కదండి, మనము ఎన్ని కష్టాలను దాటుకొని వస్తామో అన్నీ ఆ కష్టాలన్నిటినీ మనం ఒకసారి తలుచుకుంటే ఇన్ని దాటుకొని వచ్చామా అనేసి అనిపిస్తుంది. సో అలా ఇంకా ఇలా నడక మార్గంలో వెళ్తూ వెళ్తూ ఉంటే అసలు చూడండి తిరుపతి ఎంత చిన్నగా అనిపిస్తుందో. సో ఇక్కడ నేను కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. నేను 2 టైమ్స్ రెస్ట్ తీసుకున్నాను మెట్ల మార్గంలో. ఒకటి ఇక్కడ కాసేపు పడుకున్నాను, తర్వాత మళ్ళీ గాలిగోపురం అనేది వస్తుంది కదా, సో అక్కడ గాలిగోపురం దగ్గర ఒక 1 అవర్ పడుకున్నాను నేను. ఇది గాలిగోపురం దగ్గర 1 అవర్ పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మెల్లగా నడుస్తూ ఉంటే నాకు ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం వస్తుందండి. సో ఇంకా ఆంజనేయ స్వామిది విగ్రహం దగ్గర కాసేపు కూర్చున్నాము. కాసేపు కూర్చొని మళ్ళీ నడక ప్రారంభించాము. తర్వాత మళ్ళీ జింకలు చాలా అసలు ఉడతలు అయితే కలర్ కలర్ ఉడతలు వచ్చాయండి. కానీ నాకు వీడియో తీసే ఓపిక లేకుండే, సో అందుకనేసి నేను వీడియో తీయలేదు. దాదాపు ఇవన్నీ అందరు చూసే ఉండొచ్చు. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అటువంటివన్నీ చూసి ఉండొచ్చు. కలర్ కలర్ ఉడత ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కొంచెం మన ఊర్లో ఉన్న ఉడతల కంటే కూడా పెద్దగా ఉంటుంది ఉడత. సో ఇంకా మా పాప చూసారా పానీపూరి తింటుంది. తర్వాత మళ్ళీ ఇంక ఇట్లా వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బండలు వచ్చాయండి. చాలా అసలు ఎంత మంచిగా ఉందో నాకైతే ఆ ప్రకృతి అది అంతా చూస్తూ ఉంటే ఇంకొక ప్రపంచం ఉంది అనేది నేను మర్చిపోతానండి. సీరియస్లీ ఇప్పుడు నేను 2014 నుంచి నేను బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాను. నేను అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలకు వెళ్తా, సమ్మర్లో వెళ్తా, 2 టైమ్స్ కంపల్సరీ వెళ్తాను నేను. బ్రహ్మోత్సవాలు అనేటివి దసరా టైంలో వస్తాయి, దసరా హాలిడేస్లో. సో అప్పుడు వెళ్తాను, తర్వాత సమ్మర్లో ఒకసారి దర్శించుకుంటాను. సో అలా ఇంకా కంటిన్యూ అయిపోతుందండి. ఎప్పుడన్నా ఇంకా మనకు కుదరని టైం ఉంటుంది కదా, సో ఆ కుదరని టైంలో మాత్రం మిస్ అవుతా, కానీ మిగిలిన అన్ని టైమ్స్లో మాత్రం అన్ని బ్రహ్మోత్సవాలకు నేను వెళ్తాను. ఈసారి కూడా నాకు మిస్ అవుతుందా ఏంటి అని చాలా భయం వేసింది, కానీ భగవంతుని దయ వల్ల ఎటువంటిది ఏమీ లేకుండా అన్నీ అన్నీ సెట్ అయిపోయాయి, అన్నీ అనుకూలంగా వచ్చేసాయి. సో అన్నీ అనుకూలంగా వచ్చేసి ఇంకా మేము దర్శనం చేసుకున్నామండి. సో ఇది మెట్ల మార్గము. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే మోకాలు మెట్టు ఇది. సో ఈ మోకాలు మెట్టు దగ్గర చాలామంది బాగా దూరంగా మెట్లు ఎక్కుతున్నారు. బట్ అలా చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మోకాలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి చాలా ప్రమాదం అది. సో మనకు వీలైనన్ని ఒక 4-5 ఎక్కితే సరిపోతుంది. నేనైతే అంతే అండి. మా పాప కూడా ఇప్పుడు ఎన్ని ఎక్కాలి మమ్మీ అంటే ఒక 4-5 ఎక్కితే సరిపోతుంది అనేసి చెప్పాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మేము ఫైనల్గా మెట్టు ఎక్కేసామండి. తర్వాత మేము లాకర్ తీసుకున్నాము. సో లాకర్ తీసుకొని, ఎందుకంటే పాప నేనే కాబట్టి ఎక్కువ శాతం లాకర్లో తీసుకుంటాము. మరి మనకు వచ్చిపెట్టిన వేడి ఉంటుంది చూసారా, ఎండ బాగున్నప్పుడు అప్పుడు మాత్రమే రూమ్ తీసుకుంటాము, ఏసీ రూము. లేకపోతే ఇప్పుడు వాతావరణం చల్లగానే ఉంది కదా, అయినా ఎక్కువ శాతం మేము లాకర్స్ తీసుకుంటామండి. రూమ్ చాలా తక్కువ తీసుకుంటాము, ఎందుకంటే పాప నేనే ఉంటాం కాబట్టి. సో ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకా తినేసామండి. తిని ఇంకా మళ్ళీ ఇంకా వీడియో తీశాను నేను. కొంచెం వీడియో తీస్తే అక్కడ వాళ్ళు వీడియో వద్దు అన్నారు. మా పాప గుండు చేసుకుంది. ఇంకా తర్వాత ఇంకా వెంటనే మేము దర్శనానికి రెడీ అయిపోతున్నాము. అంటే ఫస్ట్ బ్రహ్మోత్సవాల మాడవీధుల్లో స్వామివారిని తిప్పుతారు కదా, అది చూసిన తర్వాత ఇంకా మాకు దర్శనం టైం ఉంది. సో మాకు ఆ టైమింగ్స్ తోటి మేము, అంటే మాకున్న టైం ప్రకారము ఇంకా మేము వెళ్ళాలి అనేసి అనుకున్నాము. సో ఇంకా అక్కడ అదంతా తిప్పుతారు కదండి, సో అవన్నీ చూసేసి అక్కడ తినేసి మళ్ళీ వెళ్దామనేసి అనుకున్నాము. సో ఇంకా నేను అటువైపుది నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మేము ఫోను అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి వెళ్ళాము. సో అందుకనేసే ఈసారి నేను అది బ్రహ్మోత్సవాలది నేను వీడియో తీయలేకపోయినా నేను. ఎందుకంటే ఇంకా మాది కూడా మా దర్శనం టైం కూడా ఇదవుతుంది కదా, సో అందుకనేసే ఇంకా టకటక ఇది కావాలా అనేసి
మేము ఇంకా లాకర్స్లో అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాము మేము. సో దర్శనం అంతా మాకు త్వరగా అయిపోయిందండి. మేము త్వరగానే అవి బ్రేక్ దర్శనాలు ఉంటాయి కాబట్టి మావి త్వరగానే అయిపోయాయి. ఇంకా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అలా 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 తిరుగుతూ ఉంటే చాలా మంచిగా అనిపించిందండి తిరుపతిలో. అంటే తిరుమలలో చల్లగాలికి చాలా మంచిగా అనిపించింది. సో చూడండి మా పాప అల్లరి. సో ఇంకా మేము ఇంకా కాసేపు పడుకున్నాము. పడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి జపాలి వెళ్దాము అనేసి రెడీ అయ్యామండి. సో జపాలి వెళ్దాం అనుకున్నాము. బస్ కోసం వెయిట్ చేసాము కానీ అస్సలు ఓపిక లేకుండండి. కాళ్ళ నొప్పులు అసలు చాలా కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ నిద్ర అంటే నిద్ర ఆల్రెడీ మేము రెస్ట్ తీసుకున్నాము కానీ ఎందుకో ఫుల్ నిద్ర వచ్చింది. ఆ చల్లదనానికి లేకపోతే ఇంకా టైర్డ్ అయిపోయినా ఏంటి అనేది చాలా అలసిపోయి ఉంటుంది కదా. చూడండి ఇది బస్ కోసమే వెయిట్ చేసి ఇది అయిపోయిన బస్సు రానే లేదండి. బస్సు రాకపోయేసరికి నాకు కూడా చాలా అలసిపోయినట్టు అయిపోయింది. అడుగు తీసి అడుగేయలేనంత నొప్పులు వచ్చేసినాయి. అందుకనేసి ఇక మళ్ళీ ఇంకా జపాలి వెళ్ళలేదు. యాక్చువల్గా జపాలి వెళ్దామనే ప్లాన్ ఉండే కానీ ఇంకా శరీరం మనకు సహకరించినప్పుడు ఏం చేస్తామండి మనము ఇక అలా క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఇంకా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే షాపింగ్ది పెద్ద కాంప్లెక్సే ఉందండి. సో ఇంకా అదంతా కూడా నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే చెప్పిన కదండి చాలా టైర్డ్ అయిపోయినా. అందుకనేసి నేను అసలు ఎక్కువ వీడియో తీయలేదు. యాక్చువల్గా నేను 3 వీడియోలు అనుకున్నా. ఒకటి తిరుపతి వ్లాగు, ఇంకోటి షాపింగ్ వ్లాగు, థర్డ్ వచ్చేసి జపాలి వ్లాగు. ఇవి 3 తీద్దామనుకున్నా కానీ అస్సలు హెల్త్ సహకరించలేదు. కాళ్ళ నొప్పులు బాగా వచ్చేసినాయి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి మళ్ళీ లాకర్స్ దగ్గరికి వచ్చి కాసేపు పడుకున్నామండి. ఇంకా కాసేపు పడుకొని ఇక బయలుదేరదాము ఇక ఇంటికి వెళ్ళిపోదాము అనే టైంలో ఇంకా వీడియో తీసుకున్నాను. సో ఆల్రెడీ ఇంకా చూసారా నా కళ్ళు ఎలా ఉన్నాయో. మేము వెళ్ళి ఒక 2 అవర్స్ ఏమో పడుకున్నామండి. 2 అవర్స్ పడుకుంటే కానీ నేను సెట్ కాలేదు. కాళ్ళ నొప్పులు అయితే ఇప్పటికీ ఉన్నాయి కానీ కొంచెం రిలాక్స్గా అనిపించింది పడుకుని లేచేసరికంటే. సరే ఇంకా సమ్మర్లో చూద్దాం జపాలి అనేసి మళ్ళీ అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సమ్మర్లో వస్తాం కాబట్టి సమ్మర్లో జపాలి చూస్తా, సమ్మర్లో మళ్ళీ జపాలి వీడియో తీస్తా అనేసి అనుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే మనకు ఏది ఎక్కువ కాదు కదండి. ఫస్ట్ మన హెల్త్ మనకు సహకరిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మేము తిరుత్తని బస్ ఎక్కామండి. నగరి నగరి అంటే నగరిలో దిగొచ్చున్నట్టు తిరుత్తని బస్ ఎక్కితే. సో మళ్ళీ ఇంకా తిరుమల నుండి తిరుపతికి బస్సులో వచ్చి మళ్ళీ తిరుపతిలో మళ్ళీ ఇంకా తిరుత్తని బస్ ఎక్కాము. బాయ్.